ప్రతి మనిషి కూడా వర్క్ చేస్తూనే ఉంటాడు. కానీ ఒక వ్యక్తికైనా అనారోగ్యం పాలవుతాడు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. మెయిన్ రీజన్ చెప్తా ఉండండి. ఒకప్పుడు ఎంత పని చేసినా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. ఇవాళ కొంచెం పని చేసినా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మనిషి ఇంపార్టెంట్ అర్జెంట్లో ఉంటున్నాడు. దానివల్ల మనిషి టెన్షన్ పడి రోగాలు తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైతే మనిషి ఇంపార్టెంట్ అర్జెంట్లో కాకుండా ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్లో ఏ రోజైతే ఉంటాడో ఆ రోజు హ్యాపీగా లైఫ్లో ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఉదయాన్నే 6 గంటలకు ట్రైన్ అండి. రైల్వే స్టేషన్కి ఎంతసేపట్లో వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి? కనీసం డైలీ వెళ్ళేవాళ్ళు అయితే 15 మినిట్స్ ముందు ఉండాలి. డైలీ వెళ్ళేవాళ్ళు 5:45కి మీ ఇంటి దగ్గర నుంచి అరగంట పట్టింది అనుకోండి, ఎంతసేపట్లో వెళ్ళాలి? కనీసం 40 మినిట్స్ టైం పెట్టుకోవాలి. అంటే 5 కల్లా బయలుదేరితే ఒక 10 నిమిషాలు దారిలో ఆగిపోయినా, ట్రాఫిక్ అయినా, ఎలాంటి ఇబ్బందులు పడ్డా, బండి చెడిపోయినా రకరకాల సమస్యలు ఉంటా ఉంటాయి. అప్పుడు వాడికి టెన్షన్ లేకుండా ఆరాంగా వెళ్ళి కూర్చుంటాడు. రైల్వే స్టేషన్ ఎంజాయ్ చేస్తాడు పొద్దున్నే. అట్లా కాకుండా ఎప్పుడైతే ఆదరా బాదరాగా వెళ్తాడో టెన్షన్ పడతాడు. ఇంకొకటి 5 గంటలకు వెళ్ళాలంటే అతను ఎన్ని గంటలకు లెగవాలి? కనీసం 1 అవర్ పట్టిద్ది కాబట్టి చేసుకుని 4 గంటలకు లెగవాలి. 4 గంటలు లెగిస్తే కానీ అన్ని పనులు చేసుకోవటానికి 1 గంట పట్టిద్ది. ఎక్కడైనా సరే 2 గంటల టైంలో ఒక 10 నిమిషాలు అరగంట టైము మనకి ఒక స్పేస్ మిగిలింది టైము. ఆ అరగంట టైం కూడా వేస్ట్ కాకుండా మనం ఏదో ఒక మెడిటేషన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ అరగంట స్పేస్ లేకుండా మన టయాన్ని హడావుడిగా 5ంటికి లేచి 30 గంట సేపు రెడీ అయ్యి హడావుడిగా పరిగెత్తాడు అనుకోండి ట్రైన్, అప్పుడు అతను ఇంపార్టెంట్ అర్జెంట్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోతాడో అనారోగ్యం వచ్చేసింది. ఒక్కరోజు కనుక ఒక మనిషి కనుక ఇంపార్టెంట్ అర్జెంట్లో ఉన్నాడు అంటే ఆయన లైఫ్ స్పాన్ 1 మంత్ తగ్గిపోయింది. ఇంక లెక్కేసుకోండి. ఇంకా ఎన్ని అనారోగ్యాలు వస్తాయో కారణం లెక్కేసుకోండి. ఒక్క టెన్షన్ ఎన్నో రోగాలకి కారణం తీసుకొచ్చింది. ఇంకా దీంట్లో ఇంకా లోతుకెళ్తే 4 కల్లా లెగవాలి అంటే ముందు రోజు నైట్ ఎన్ని గంటలకు పడుకోవాలి? తక్కువలో తక్కువ 9 కల్లా పడుకోవాలి. 10 మ్యాక్సిమం. మీరు 10కో 9కో పడుకోవాలి అంటే డిన్నర్ ఎన్నింటికి ఆఫ్ చేసుకోవాలి? 7 కల్లా ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు షెడ్యూల్ పని సులభంగా జరిగింది. మరి ఎన్ని చెబుతున్నారండి, ఎన్ని జరిగే పని అని అడుగుతారు. అలా జరిగే ఒకప్పుడు కాలంలో జరిగారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉండేది, కరెక్ట్గా పంచువాలిటీ ఉండేది. మనం ఇలాగా నైట్ 1 గంట దాకా మేలుకొని మళ్ళీ పొద్దున్నే అడావుడికి 4ంటికి లెగవలేక 5ంటికి లేచి మళ్ళీ అడావుడికి పరిగెత్తే లైఫ్ అంతా అనారోగ్యాలే. ఎప్పుడు కూడా మనిషి ఇంపార్టెంట్ అర్జెంట్లోకి వెళ్ళకూడదు. అదే అతను కనుక ముందు పక్క ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్లో ఉంటాడు. చక్కగా పని అంతా సాఫీగా జరిగింది. అలాగే చాలా ఉంటాయండి ఇట్లాంటి ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు, 100 ఉంటాయి. ఇంట్లో కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లు తీసేశారు. మీరు అప్పటికప్పుడు వెళ్ళి డబ్బులు కడదామని చూస్తే సెల్లో బ్యాలెన్స్ ఉండదు. సెల్లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ వెళ్తాయి, బ్యాంక్ సెలవా, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అప్పుడు ఏమైంది? ఎంత టెన్షన్ పడతారు. అదే కరెంటు బిల్లు వచ్చిన రోజే కట్టేసుకున్నారు అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సెల్ ఫోన్ ఛార్జింగ్ కానీ ప్రతిదీ అంతేనండి. మనం ఓపిక ఉన్నంత వరకే సర్దుకోవాలి. పనులన్నీ కూడా ఎక్కువగా చేసుకోకూడదు. ఎక్కువగా స్ట్రెస్ అవటం దానికి సాయంత్రానికి మందు తాగటం దానికి. ప్రతి ఒక్కడు అడిగితే మాది వర్క్లో స్ట్రెస్, వర్క్లో టెన్షన్, అందుకే మందు తాగకపోతే బతకలేమని చెప్తారు. అదే కారణం. ఇవాళ వర్క్ స్ట్రెస్ కోసం తగ్గించడానికి మందు తాగాడు. మందు ఎప్పుడైతే తాగాడు పొద్దున్నే లేగలేడు, మళ్ళీ ఆ రోజు తాగలగా, ఇంకా బతుకంతా వాడి బతుకు అదే అయిపోయింది. సింపుల్ అండి. ఏ పనైనా సరే ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అర్జెంట్లో మనం ఉండకూడదు. అట్లాగే అనారోగ్యం వచ్చింది, చిన్న ప్రాబ్లం వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, వెంటనే మనం ఏం చేయాలి? ఆ రోజు నైట్ ఉపవాసం ఉండాలి. తెల్లారబడి తగ్గిపోయింది, దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇంకొద్దిగా పెద్ద ప్రాబ్లం వచ్చింది, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండండి, గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయింది. అంటే మీ సమస్యను బట్టి ఉపవాసంలోనే ఉండాలి. అట్లా కాకుండా పెద్ద సమస్య వచ్చి పడితే హాస్పిటల్లో చేరితే 4 రోజుల పాటు ఏం కట్టికే ఉపవాసాలు ఉంచాల్సిందే. అన్ని మందులతోటి చేస్తారు. సింపుల్గా అయిపోయేదాన్ని చూస్తే వాడు పెద్దదానికి వెళ్ళిపోతాడు. సమస్య కన్నా మీ సొల్యూషన్ ఎక్కువ ఉండాలి. మనిషికి ముందే ప్రాబ్లం రాబోతుందని అర్థమైంది, ఓ 1 రోజులు ఉపవాసం ఉండండి, ఏం కాదు. రెమెడీస్ ఇవన్నీ పెద్దవాళ్ళు పెట్టినవి, ఇవన్నీ కూడా ఆ రోజులు వాళ్ళు చేసేవాళ్ళు. చిన్న చిన్న వాటికి ఉపవాసాలు చేసేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. చాలా సమస్యలకి మూల కారణం ఇంపార్టెంట్ అర్జెంట్లో ఉండటం వల్ల. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్లో ఉండండి. ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్లో ఉంటే తృప్తి కూడా ఉండాలి కొద్దిగా. మనిషికి తృప్తి అనేది ఉంటే ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్లో ఉంటాడు. అన్నీ నాకే కావాలనుకుంటే అప్పుడు ఇంపార్టెంట్ అర్జెంట్లోకి వెళ్ళిపోతాడు. నీ శక్తి అంతా నీకు తెలుసు కదా, అంత మటుకే నువ్వు ఒప్పుకోవాలి ఏ పనైనా ఒప్పుకునేటప్పుడు. ఇంకా దీంట్లో చాలా పెద్ద టాపిక్ అండి ఇంపార్టెంట్ అర్జెంట్. 100,000 ఉదాహరణలు చెప్పచ్చు. మీకు ఏదన్నా ఇలాంటి కనుక ఉంటే ఉదాహరణ పెట్టండి కామెంట్లో, 10 మందికి తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా వి ఫర్నిచర్ మా యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు మాటలో హెల్తీ టిప్స్ అని పెట్టారండి, అవి చూడండి. కొద్దిగా మీకు ఏదైనా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.